ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం పైన ఏదైతే ఈ జిఎస్టీ ఉందో, కొత్తగా వచ్చినటువంటి మార్పులు పూర్తిగా తగ్గించేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది సార్. అంటే ఒకసారి వివరాల్లోకి వెళ్తే, అంటే కంప్లీట్ గా, అంటే గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఏంటి అసలు ఇదంతా? భారత ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం చేసింది. జీవిత బీమా పాలసీలు ఎవరైతే కట్టుకుంటున్నారో, అంటే తమకు అనుకోకుండా, ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇవి, అంటే జీవిత ఇన్సూరెన్స్ రెండు వస్తాయి దీంట్లో. ఇవి తమ జీవితం భవిష్యత్తు కోసం ఎప్పుడైనా అనుకోకుండా తమకు ఆరోగ్యం చనిపోయినా, లేకపోతే కొంతకాలం తర్వాత ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ల తర్వాతను తమ బిడ్డలకి తమ భవిష్యత్తుకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు. ఈ ఇన్సూరెన్స్ ప్రజలు తమ జీవితం కోసం, తమ భవిష్యత్తు కోసం ఏర్పరచుకుంటున్నాయి కాబట్టి దీని మీద ట్యాక్స్ లేకుండా చేస్తే ఇంకా ఎక్కువ మంది ఈ రకంగా ఇన్సూర్ చేసుకోవడం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఎక్కువ పెరగడం వల్ల ముఖ్యంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ వచ్చే డబ్బుని ప్రభుత్వానికి సంబంధించిన బాండ్లలోనే ఉపయోగిస్తాయి. కాబట్టి మళ్ళీ తిరిగి గవర్నమెంట్ కు ఎక్కువ డబ్బు వస్తుంది. దాంతో ప్రభుత్వ రంగ సంస్థలు ఉపయోగిస్తే ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుంది, ఎక్కువ మందికి ఆదాయం పెరుగుతుంది. ఇలా రకరకాల ఆలోచనలతోటి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని గతంలో 18% 18% ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. అంటే సుమారుగా 10,000 రూపాయలు మనం పర్ మంత్ సంవత్సరానికి ఒకసారి మనం జీవిత బీమా కోసం కట్టేటువంటి ఏదైతే సంవత్సరానికి ఒకసారి నెలకోసారి మనం కట్టే అమౌంట్ ఉన్నట్టయితే 10,000 రూపాయలు కట్టాల్సి వస్తే 18% కలుపుకొని 11,800 రూపాయలు మనం కట్టాల్సి వచ్చేది. అంటే 1,800 రూపాయలు అదనంగా కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కట్టాల్సిన అవసరం లేకుండా దాన్ని మొత్తం పూర్తిగా తొలగించాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఇక్కడ ఒక సమస్య వస్తుంది. ఇంతకుముందు మనం 18% కట్టినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాని కింద మళ్ళీ జిఎస్టీ నుంచి కొంత వీళ్ళకి రిటర్న్ వచ్చేది, కొంత అమౌంట్. ఈ పన్నులు చెల్లిస్తున్నందువల్ల ఈ పన్నులు ఇంత మొత్తం లోపల ఒక్కొక్క సంస్థ ప్రభుత్వానికి కట్టడానికి ఆ సంస్థలే కారణం కాబట్టి వాళ్ళకి కొంత ఇన్పుట్ కింద కొంత అమౌంట్ వాళ్ళకి వాపస్ ఇచ్చేవాళ్ళు. దానివల్ల వాళ్ళు జీతాలు బత్యాలు వాళ్ళకి కావాల్సిన ఖర్చులన్నీ దాంట్లో నుంచి తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఏర్పడేది. కస్టమర్ నుంచి ఇంకా అదనంగా ఏమి తీసుకునేవాళ్ళు కాదు. ప్రీమియంతో పాటుగా కొంత జిఎస్టీ రెండు కలిపి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు జిఎస్టీ లేనప్పుడు వాళ్ళకి ఏ రకమైన వాళ్ళకి ఇన్పుట్ క్రెడిట్ ఏవి వాళ్ళకి రావు, దాంట్లో ఏవి రావు. ఆ డబ్బు రాకపోవడం వల్ల వాళ్ళ జీతాలు బత్యాలు వాళ్ళ ఖర్చులు రావడానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు ఏమడుగుతున్నారు గవర్నమెంట్ అంటే, ఒకటి ప్రీమియం రేట్ అంతా పెంచుతాం, ఆ రేటు పెంచి దాంట్లో మా జీత బత్యాలు మేము తీసుకుంటాం, లేదా మాకేదైనా అదనంగా దీని నుంచి ఆదాయం వచ్చేట్టుగా చేయండి. మీకు పూర్తిగా లేకుండా ఇప్పుడు మేము చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం నుంచి అయినా మాకేదైనా సపోర్ట్ ఇవ్వండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏదో ఒకటి నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరుపుతోంది. ఈ చర్చల్లో ఏది వస్తుందో తెలియదు మనకు. ఒకవేళ పెంచినా కూడా చాలా తక్కువ పరిధిలో పెంచేందుకు ఒప్పుకుంటుంది గవర్నమెంట్. ఏది ఏమైనప్పటికీ సపోజ్ ఒక 3% పెరిగినా కూడా 15% లాభం వస్తుంది కదా. అంటే 100కు 15 రూపాయలు, అంటే ఒకసారి 10,000 రూపాయలు ప్రీమియం చెల్లించాల్సిన వాళ్ళు సుమారుగా 1,500 రూపాయలు లాభపడతారు. ఇంకా పెద్ద మొత్తాల్లో ఉండే ప్రీమియమ్స్ అయితే ఇంకెక్కువ లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ సామాన్యుడికి ఉపయోగపడేట్టుగా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా హెల్త్ పాలసీల మీద కూడా ఇప్పుడు ఆలోచన చేస్తోంది గవర్నమెంట్. మొత్తం బీమా పాలసీలు అన్నిటి మీద వీలైనంత వరకు ట్యాక్స్ ఉండకుండా చేసి ఎక్కువ మంది బీమా పాలసీలు చేసుకుంటే తద్వారా వాళ్ళకి రక్షణ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కాకుండా మరి హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకున్నాను అనుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఏమైతే హాస్పిటల్లో జాయిన్ అయినా ఇంకెక్కడ జాయిన్ అయినా ఆటోమేటిక్గా వాళ్ళకి పాలసీ ఉంటుంది కాబట్టి లక్షల కొద్ది రూపాయలైనా సరే పాలసీల నుంచి వస్తాయి, వాళ్ళు రక్షించబడే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది. లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ ఆశ్రయిస్తారు కదా, మాకు ఈ పరిస్థితి లేదు, ఈ సిచ్యువేషన్ మాకు ఎలాగైనా హెల్ప్ చేయండి అని అడుగుతారు. కాబట్టి ప్రజలు బాగుండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, తర్వాత అట్లాగే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలంటే అన్ని రకాలైనటువంటి ఈ ఇన్సూరెన్స్లు, అంటే మళ్ళీ ట్యాక్సీ ఉంటాయి, ఈ రకమైన ఇన్సూరెన్స్ ఉంటాయి, వెహికల్ ఇన్సూరెన్స్ ఉంటాయి, అవి దీంట్లోకి రావు. వెహికల్ ఇన్సూరెన్స్ డిఫరెంట్. వెహికల్ ఇన్సూరెన్స్ అంటే డబ్బున్న వాళ్ళే వెహికల్స్ కొంటారు కాబట్టి వెహికల్ ఇన్సూరెన్స్ దీంట్లోకి రావు. హెల్త్ ఇన్సూరెన్స్ లో మాత్రం ప్రస్తుతానికి ఆలోచనలో ఉన్నది. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి జీవిత బీమా పాలసీ మీద లైఫ్ ఇన్సూరెన్స్ మీద మాత్రం ఇచ్చారు, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ
ఈ ఇన్పుట్ ట్యాక్స్ రాకపోవడం వల్ల మా జీతాలు బత్యాలు రాదని బాధపడేటువంటి ఎంప్లాయీస్కి వాళ్ళు కొంత పెంచడం అన్నా జరుగుతుంది, లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం సహకారం అందించడం జరుగుతుంది. వీలైనంత వరకు సామాన్యుడి మీద భారం పడకుండా ఉండాలి. సామాన్యుడు ఇక్కడే కాదు, డబ్బున్న వాళ్ళని ఎవరైనా సరే పాలసీలు కట్టుకుంటారు కాబట్టి అందరికీ కూడా ఈ పాలసీల మీద కొంత తగ్గితే ఇంకా ఎక్కువ మొత్తంలో కట్టే అవకాశం ఉంది, ఇంకా ఎక్కువ మంది చేరే అవకాశం ఉంది అనేది ప్రభుత్వం ఉద్దేశం. అయితే ఇక్కడ కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి సార్. మరి ఈ 0 GST అమల్లో వచ్చే వరకు మేము ప్రీమియం కట్టాలా చెల్లించాలా వద్దా అనేసి ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కట్టడం తప్పదు, ఎందుకంటే ఇంకొక సమస్య ఏముందంటే 30 రోజుల వరకు వాళ్ళకి టైం ఉండేది. 30 రోజులకు టైం ఉంటుంది. ఈ 30 రోజుల లోపల వాళ్ళు ఇప్పుడు కట్టకపోయినా 30 రోజులు కడితే కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ రోజు నుంచి వాళ్ళకి లెక్కలోకి వస్తుంది. ఇప్పుడు కట్టలేదనుకోండి, మరి వాళ్ళకి సడన్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ అది రెన్యువల్ కాకపోతే ఆ రోజు హెల్త్ ప్రాబ్లం కాకపోతే ఇప్పుడు మరి వాళ్ళకి వెంటనే సమస్య తీరదు కదా, ఆ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటికీ సమస్యకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. డిస్కషన్స్ వేగంగా జరుగుతున్నాయి. 1-2 రోజుల్లో దీనికి సంబంధించిన రిజల్ట్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే పాలసీ కవరేజ్లు పెరగడానికి అంటారా సార్ పూర్తిగా ఈ పన్ను తీసేయడం? పన్ను మొత్తం ఎందుకు తీసేస్తున్నారంటే సామాన్యుడికి మేలు జరగడానికి తీసేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పా కదా, 10,000 రూపాయలు ప్రీమియం కట్టాల్సిన బదులుగా 10,800 రూపాయలు ప్రీమియం కడుతున్నాడు, 18% కలుపుకొని. 1,800 తగ్గితే ఒకసారికి అలా ఎన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు 10,000 తగ్గినట్టే కదా. అలాగే చాలా ప్రీమియంలు ఉంటాయి చాలా మంది దగ్గర, ఇంట్లో వాళ్ళందరికీ ప్రీమియమ్స్ ఉండొచ్చు. అలా ఎంతో మంది తగ్గే అవకాశం, అంటే ఒక కుటుంబం మొత్తం తీసుకున్నట్టయితే కొన్ని వేల రూపాయల మీద లాభం పొందే అవకాశాలు ఉంటాయి. అది తగ్గించడానికే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ గతంలో ఈ 18% ట్యాక్స్ లో కనీసం 3 నుంచి 5% వరకు ఎంప్లాయీస్ సాలరీస్ కింద ఆ ఆర్గనైజేషన్ కి గవర్నమెంట్ దగ్గర నుంచి ఇన్పుట్ ట్యాక్స్ కింద వచ్చేసేది. ఇప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ మొత్తం పూర్తిగా స్టాప్ అయిపోతుంది, ఎందుకంటే అసలు జిఎస్టీ లేదు కాబట్టి ఇన్పుట్ ట్యాక్స్ రాదు. రాకపోయినట్టయితే మా జీతభత్యాలు ఎక్కడి నుంచి తీసుకోవాలి, మా ఖర్చులు ఎక్కడి నుంచి తీసుకోవాలి, మేము ఈ సంస్థను ఎట్లా నడపాలి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి. అది కూడా వ్యాలిడ్ క్వశ్చనే కాబట్టి దానికి కూడా ప్రభుత్వం అడ్రస్ చేయాల్సి ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే కొంత పెంచుకునే అవకాశం ఇవ్వండి, ఇప్పుడున్నటువంటి ప్రీమియంని కొంచెం పెంచితే మా ప్రాబ్లం తీరిపోతున్నారు వాళ్ళు అంటున్నారు. అలా పెంచడమా లేకపోతే గవర్నమెంట్ ఏదైనా వాళ్ళకి సహకారం అందించడమా, ఏది ఏమైనప్పటికీ సామాన్యుడికి మధ్యతరగతి వారికి ఎక్కువగా అందుబాటులో ఉండేట్టుగా ట్యాక్స్ విధానాలు ఉండాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. థ్యాంక్ యూ.